గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం త్వం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. 2025 సంవత్సరం జూన్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఒక గ్రహం 2 రోజులున్నరే ఉంటుంది, ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది, ఒక గ్రహం నెల 15 రోజులు ఉంటుంది, ఒక గ్రహం 3 నెలలు ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది, ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది, ఒక గ్రహం 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటుంది ఒక్కొక్క రాశిలో. ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో 3. ఒకటి సంవత్సరం ఉండేది గురువు. మరి రాహుకేతువు సంవత్సరంన్నర ఉండే గ్రహాలు రాహుకేతువులు. 2 సంవత్సరాల 6 మాసాలు ఉండేది శని. ఈ 3 గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు, అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర శుద్ధ పాడ్యమికి ముందుగానే నేను చెప్పాను. ఇప్పుడు కూడా జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదుటబడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం. యుద్ధం వద్దు వద్దు వద్దంటూ బార్డర్లో కాల్పులు జరపడం, దానికి ప్రతి కాల్పులు జరపడం, వద్దు ఆగిపోండి అంటాం. విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు. వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు. ఎదురుండి కొట్టుకుంటే అది వేరే, చాటు నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు. ఇటువంటి సమస్యలు ప్రపంచానికి, కుటుంబాలకి, మంచికి చెడుకి కూడా వస్తుంది. 2025 సంవత్సరం జూన్ నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మిథున రాశి పరిస్థితి ఎట్లా ఉంది? ఈ మిథున రాశికి శుక్రుడు, బుధుడు, కేతువు 8 గ్రహాల్లో 3 గ్రహాలు బాగున్నాయి, 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. తర్వాత గ్రహాల మొత్తం రాహుకేతువుల మధ్యలో పడ్డాయి గ్రహాలు. ఇట్లా పడితే మనకు వచ్చే ఇబ్బంది ఏమిటి? వ్యాపారం బాగుంటుంది, శుక్రుడు బాగుంటాడు, వివాహం జరుగుతుంది. మరి కుజుడు కూడా బాగాలేడు, కేతువు బాగున్నాడు. శుక్రుడు, బుధుడు, కేతువు ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగుంటే ఏమిటి? శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది, బుధుడు వల్ల వ్యాపారం జరుగుతుంది, కేతు వల్ల మంచి జ్ఞానంతో ప్రవర్తిస్తావు. మిగతా గ్రహాలు ఏమిటి నిన్ను ఇబ్బంది పెట్టేవి? రాహువు, రవి, మరి బుధుడు, కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా రవి బాగాలేరు. రవి, కుజుడు, రాహువు ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? మరి కుజుడు వల్ల అనారోగ్యాలు రావచ్చు. ఏదైనా నువ్వు ఆస్తి కొనేట్లయితే డబల్ రిజిస్టర్లు అయి రావచ్చు. కాదు, నువ్వు కొన్న ఆస్తిని ఏదైనా కబ్జా చేయొచ్చు. మరి రాహు వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతాయి. మరి ఇదిగాక రవి వల్ల నీవు చేసే వ్యాపారంలో, వృత్తిలో నీవు చేసేది సరిగ్గా చేయక ఎవరినో మోసం చేయటం చేత నీకు ఒక అపర్దిష్ట వచ్చి, ఈ అపర్దిష్టతోటి నీవు వ్యాపారం కూడా ఇక ముందు చేయలేని పరిస్థితి వస్తుంది. ఒక్కసారి దొంగ అని జైల్లో పోయి బయటకు వచ్చిన తర్వాత వాడు 10 మందిలో దొరలాగా మంచివాళ్ళలాగా తిరగలుగుతాడా? వాడు ఏమీ చేయకుండా జైలుకు పోయినా సరే వాడికి పడ్డ ముద్ర వాడి జీవితం మొత్తం
నరకం చూపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? రవికి పూర్తి జపం చేయించుకోవాలి. మరి శనగలు దానం ఇవ్వాలి. రాహుకి జపం చేయించుకోవాలి. మినుములు దానం ఇవ్వాలి. కుజుడికి జపం చేయించుకోవాలి. మరి కందులు దానం ఇవ్వాలి. ఇది కాక మీ జన్మ లగ్నరీత్యా మీ దోషాలు ఏమిటో చూసుకోవాలి. ఏది ఏమైనా మంచి అట్లాగన్నా ఉండనండి, చెడును మొత్తం పోగొట్టుకుంటాను చూసుకోవాలి. ఈ చెడు పోగొట్టుకుంటానని చూసుకోకపోయినట్లయితే ముందు చాలా నష్టాలు కష్టాలు పడాల్సిన అవసరం వస్తుంది. ఏమీ లేదండి, శరీరం అంతా బాగుంది, 2 కాళ్ళకు మాత్రం కాస్త దెబ్బ తగిలింది, వేళ్ళు మొత్తం వాచిపోయినాయి, వంగటల్లా అడుగు పడితే ప్రాణం పోతోంది. కాళ్ళు బాగుండా, చేతులు బాగుండా, నోరు బాగుండా, కళ్ళు బాగుండా, అన్నీ పనిచేస్తున్నాయి. మోకాళ్ళ దగ్గర నుంచి అన్నీ పనిచేస్తున్నాయి. ఈ పాదాల దగ్గర వేళ్ళే పనిచేయట్లా. ఈ శరీరాన్ని మొత్తాన్ని పడుకోబెట్టింది. అట్లాగే గ్రహాలు ఏదో కొన్ని గ్రహాలకి శాంతి చెప్పటం కాదు అని చెబుతోంది. మీకున్నటువంటి పూర్తి దోషం పోయేటువంటి మార్గాన్ని నేను ఎంచుకొని చెబుతూ ఉన్నా. మీరేం చేయాలి? శనికి, రాహుకి, రవికి, కుజుడికి ఈ గ్రహాలన్నిటి కూడా సంఖ్యపూర్తిగా జపం చేయించుకొని దానం ఇవ్వటమే కాక మరి సర్పదోషం మీ జన్మలగ్న రీత్యా కూడా సర్పదోషం, కాల సర్పదోషం ఉంటే మరి రాహుకేతువుల పూజ, మరి కుజదోషం కుజ పూజ, మరి నాగప్రతిష్ఠ లేకపోతే నవనాగుల పూజ, మీకున్నటువంటి దోషం ద్వారా ఏది చేయాలో మీ జాతకరీత్యా చూసి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటివి చేయించుకోండి, చాలా ఉపయోగపడుతుంది. ఈ 2025వ సంవత్సరం చాలా సమస్యావహంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే జాగ్రత్త పడి ముందుగా జాతకం ఇవ్వండి. పోయిన సంవత్సరం 24వ సంవత్సరం చివరిలో మీ దగ్గరనే జాతకం చూపించుకున్నానండి, మళ్ళీ జాతకం చూపించుకోమంటావేమిటి అంటే అది చూసుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాల్సిందే. ఎంతసేపు జాగ్రత్త లేకపోతే ఎందుకు పనికిరాము. చూడండి, చాలామంది ఏం చేస్తున్నారు, బాగా సంపాదించిన వాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అంతా సంపాదించి అడిగిన వాళ్ళకల్లా దానం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమైనారు, బాగా సంపాదించి దురలవాట్లకి తయారైపోయి అంతా పోగొట్టుకున్నారు. బతికిన జీవితంలో 50 ఏళ్ళ వరకు ఎంత కావాలంటే అంత దానం చేయగలిగావు. 51వ సంవత్సరం నుంచి అమ్మా అంత అన్నం పెట్టి ఆకలవుతుందనే స్థితికి వచ్చావు. నీవు మంచి టైంలో నీవు జాగ్రత్త పడకపోతే, చెడు టైంలో నీవు రక్షించబడాలి అనుకుంటే నేను చెప్పినట్టు ఈ టైంలో తగినటువంటి జాగ్రత్త తీసుకొని మీ జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాల డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అది లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లా చెప్పించుకోవాలంటే తగిన ఫీజు కట్టి మీరు మా చేత జాతకం చెప్పించుకోండి. కింద మా ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి మాతో మాట్లాడవచ్చు. అదే కాదు, ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు, మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా, వాళ్ళు తింటున్నారా, వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు. అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి. అట్లా కనుక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు. నేను బాగుపడ్డాను, వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది. అందరం బాగుండాలంటే వాడు చేయగ దాపకుండా బతికేట్టుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడంటూ ఉండడు. స్వస్తి.